అందరికీ వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. మీరు మా బుజ్జోడు. సో ఈరోజు వీడియో వచ్చేసి నన్ను ట్రిగర్ చేసిన పాయింట్ ఏంటి అంటే, ఇది నా సిస్టర్ కూడా రీసెంట్గా డెలివరీ ఇచ్చింది, బేబీ గర్ల్. తను కూడా ఈ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నా ఫ్రెండ్ షైనీ అని, తను కూడా ఈ పాయింట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి అంటే, సాలిడ్ స్టార్ట్ చేసింది బాబుకి. అండ్ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత ద వన్ థింగ్ ఎవ్రీ వన్ వేర్ లైక్ టెలింగ్ మీ దట్ ట్రిగర్డ్ మీ అ లాట్. లైక్ లిటరలీ ఎంత కోపం వచ్చిందంటే, లైక్ చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఎస్ రైన్, ఐ వాజ్ సో యాంగ్రీ అబౌట్ దిస్ పాయింట్. దట్ ఏంటి, బాబుకి పెట్టట్లేదా, ఎందుకు సన్నగా అయిపోయాడు వాజ్ ద క్వశ్చన్. ఎలా అడగబుద్ధి అవుతుందండి మీకు? హెల్ప్ చేయడానికి రారు, ఏం చేయరు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడేస్తారు. వీలైతే హెల్ప్ చేయండి, అంతే తప్ప ఇలాంటివన్నీ మాట్లాడవద్దు. మాకు తెలుసు వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వాట్ ఫుడ్ వీ హ్యావ్ టు గివ్, వాట్ నాట్ టు గివ్ మాకు తెలుసు. మేము కొత్తగా న్యూ మామ్స్ కాబట్టి లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. దయచేసి మా నాన్న మమ్మల్ని మా పాయింట్లో మమ్మల్ని నేర్చుకొనివ్వండి. మీరు వచ్చి తలదూర్ చేసి అది పాయింట్లెస్గా ఏంటి ఇలా చేస్తాం, ఇలా చెయ్యి అని చెప్పొద్దు. మీకు అంత ఉంటే ఓపిక చేసి తీసుకొని వచ్చి ఇవ్వండి, పెట్టండి రోజు, అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇదే నా పాయింట్. ఎస్ రాయన్, యూ కెన్ సీ మై బేబీ. ఇఫ్ మామీ ఈజ్ యాంగ్రీ, ఈజ్ ఆల్సో యాంగ్రీ. దయచేసి ఇలాంటి పాయింట్స్ మాట్లాడకండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.